వెల్కమ్ టు ఐ డ్రీమ్. దామోదర్ దాస్ నరేంద్ర మోదీ భారత ప్రధానిగా ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని ఆర్జించారు. ముఖ్యంగా ప్రపంచంలోనే యాక్టివ్ మోస్ట్ ఫేమస్ ప్రధానుల్లో ఒకరు. 73 ఏళ్ల వయసులో మన ప్రధాని రోజుకు 18 గంటలు పనిచేస్తారు. రోజు మొత్తం బిజీగా ఉన్నా యాక్టివ్గా ఫిట్గా ఉంటారు. ఎన్ని మీటింగ్లు అటెండ్ అయినా, ఎంతసేపు ప్రసంగించినా ఎప్పుడూ నీరసంగా కనిపించరు. మరి మన ప్రధాని మోదీ ఎనర్జీ సీక్రెట్ ఏంటో మీకు తెలుసా? ప్రధాని మోదీ చాలా సాధారణ జీవితాన్ని గడిపే రాజకీయ నాయకుల్లో ఒకరు. ఒకవేళ మీరు ప్రధాని డైట్ మెనూలో వెరైటీ, కాస్ట్లీ ఆహార పదార్థాలు ఎక్స్పెక్ట్ చేస్తుంటే పొరబడ్డట్లే. ప్రధాని తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా సాధారణ ఆహారాన్ని తీసుకుంటారు. వీటితో పాటు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా, ఉపవాసం కూడా చేస్తూ ఉంటారు. ప్రధాని మోదీ ఫిట్ ఇండియా మూవ్మెంట్ సభలో మాట్లాడుతూ తాను వారానికి 1-2 సార్లు మునగాకు పరాటా తింటాను అని పేర్కొన్నారు. ఆయుర్వేదంలో మునగాకుకు 300 వ్యాధులను నయం చేసే ఔషధంగా ఉపయోగిస్తారు. మునగ ఆకులు, మునగ గింజల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. మునగాకు తింటే రోగ నిరోధక శక్తిని పెరుగుతుంది. మునగాకులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ప్రధాని మోదీలా మునగాకును మన డైట్లో తరచుగా చేర్చుకుంటే సయాటికా, కీళ్ల నొప్పులు వంటి సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది. మునగాకుకు లివర్ను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది తీసుకుంటే కడుపు నొప్పి, గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి కడుపు సంబంధిత సమస్యలు దూరమవుతాయంటారు. మన దేశ ప్రధాని ఎనర్జీ సీక్రెట్ గుజరాతీ స్టైల్లో చేసిన కిచిడి. దీన్ని గుజరాతీలో వాగ్రేలి కిచిడీని రైస్, పెసరపప్పు, నీళ్లు, పసుపు వేసి తయారు చేస్తారు. ఆపై ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకుతో తాలింపు వేస్తారు. ప్రధాని మోదీ వారానికి కనీసం 3 రోజులైనా ఈ కిచిడీని ఎంజాయ్ చేస్తారని టాక్. ఇక ఈ కిచిడీలో విటమిన్ బి, పొటాషియం, ఫాస్ఫరస్, ఫోలిక్ యాసిడ్, మాంగనీస్, ముఖ్యమైన అమైనో యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. దీనిలో పసుపు వేస్తారు కాబట్టి ఇది తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. వాగ్రేలి కిచిడీ తింటే శ్వాసకోశ సమస్యలు, అలర్జీలు, కీళ్ల నొప్పులు, షుగర్, గాయాలు త్వరగా తగ్గుతాయి. ప్రధాని మోదీ క్రమం తప్పకుండా పసుపును తన డైట్ లో తీసుకుంటారు. ఫిట్ ఇండియా మూవ్మెంట్ ఏడాది పూర్తయిన సందర్భంగా జరిగిన సభలో ఫిట్నెస్, ఆరోగ్యం గురించి మాట్లాడుతూ తాను పసుపు తింటున్నానో లేదో అని తన తల్లి ఎప్పుడు అడిగేదని గుర్తు చేసుకున్నారు. ఆయుర్వేదంలో పసుపును ఎన్నో వ్యాధులకు చికిత్సలో వాడుతారు. దీన్ని అత్యంత ప్రభావవంతమైన ఔషధాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఎన్సీబీఐ ప్రకారం పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ట్యూమర్, క్రిమినాశక, యాంటీవైరల్, కార్డియో ప్రొటెక్టివ్, హెపటో ప్రొటెక్టివ్ గుణాలు ఉన్నాయి. ప్రధాని మోదీ ప్రతిరోజు 1 కప్పు పెరుగు తప్పకుండా తీసుకుంటారు. పెరుగు జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతూ ఉంటారు. ప్రతిరోజు 1 గిన్నె పెరుగు తీసుకుంటే మీరు అన్హెల్దీ వెయిట్, రోగనిరోధక శక్తి బలహీనపడటం, దంతాలు, ఎముకలు బలహీనంగా ఉండటం, గుండె సమస్యలు దూరం అవుతాయి. కాల్షియం, విటమిన్ B12, విటమిన్ B2, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉండటం వల్లే పెరుగు తప్పనిసరిగా తీసుకోవాలి అని ఆరోగ్య నిపుణులు కూడా సూచిస్తూ ఉంటారు. హిమాచల్లో పండే ప్రత్యేక మష్రూమ్ను ప్రధాని మోదీ చాలా ఇష్టంగా తింటారు. ఆరోగ్యానికి మేలు చేసే అనేక పోషకాలు ఉండే వీటిని మోరెల్ మష్రూమ్ అంటారు. ఇందులో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఇవి తరచుగా డైట్లో చేర్చుకుంటే లివర్ డీటాక్స్ అవుతుంది, గుండె సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది. సో ఇలా మన ప్రధాని నరేంద్ర మోదీ తన డైట్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు.